హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 60,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ మీకు చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఈ ఒక్క వేకెన్సీస్కి. అండ్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి ఒక లోకల్ ఏరియాకి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ లైక్ మనకి జాబ్ అప్డేట్స్ కానీ, ఈవెంట్స్ అండ్ మీటప్స్, ఫుడ్ అండ్ రెస్టారెంట్స్కి సంబంధించి, ఇంకా మీకు హెల్త్ అండ్ ఫిట్నెస్ అవ్వచ్చు, ఇంకా ఆఫర్స్ అండ్ డీల్స్కి సంబంధించి కానీ, స్పోర్ట్స్కి సంబంధించి, షాపింగ్ కానీ, రియల్ ఎస్టేట్, వెదర్, టెక్ అప్డేట్స్, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర మీరు తెలుసుకోవాలనుకుంటే, అది కూడా లోకల్కి సంబంధించి ఏరియాలో తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క citypins.in అనేటువంటి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లొకేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు లొకేషన్, మీ ఏరియాకి సంబంధించి లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ అన్ని అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి వెబ్సైట్, ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వర్తించేటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. అంతేకాకుండా మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది కూడా వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 29th జూన్ వరకు అయితే టైం ఇచ్చారు. అండ్ మీకు అప్లై చేయడానికి సంబంధించి కూడా లింక్ కూడా నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ మనకి చాలా తక్కువ కాంపిటీషన్తో ఎవరికైతే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో మనకి నోటిఫికేషన్ ద్వారా ఏం ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే అప్పర్ డివిజన్ క్లర్క్. సో మనకి క్లర్క్లో లోయర్ డివిజన్ ఉంటాయి అండ్ అప్పర్ డివిజన్. సో మనకి హై పొజిషన్స్ అనమాట అప్పర్ డివిజన్ క్లర్క్. అండ్ మీకు సాలరీస్ కూడా మంచి స్థాయిలో అయితే ఉంటాయి. సో ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. సో స్కిల్ టెస్ట్ అంటే ఏంటి అంటే మీకు ఇక క్లర్క్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉన్నాయో లేదని చెప్పేసి చెక్ చేస్తారనమాట. ఫస్ట్ మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మనం చేసి ఏమేమి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే జనరల్ ఫైనాన్షియల్ రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ రూల్స్, ఇలాంటి వాటికి సంబంధించి మీకు టాపిక్స్ మీద ఎగ్జామ్ అయితే పెడతారు. అది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మెయిన్గా మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుని మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుంది, మనకి నెగటివ్ విధానం ఉంటుందా ఉండదా, ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీకు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అన్ని అప్డేట్స్ అనేవి మీకు ఇక ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి డైరెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో డైరెక్ట్ మీరు అక్కడ నుంచి వెళ్ళి ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఈ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 5 లొకేషన్స్లలో మనకి రీజనల్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫీల్డ్ స్టేషన్స్ అనమాట వీటి. ఇక్కడ మనకి చాలా లొకేషన్స్ అయితే ఇచ్చారు. మనకి బెంగళూరులో ఉంది, ఇంకా కర్ణాటక, తమిళనాడు, ఇంకా చాలా లొకేషన్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 2 అండ్ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ ఇచ్చారు. మనకి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి సాలరీ వచ్చేసి లెవెల్ 4 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 2 అంటేనే 45,000 ప్లస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ లెవెల్ 4 అంటే మంచి సాలరీ అనమాట. సో మీకు బేసిక్ పేతో పాటు అడిషనల్గా డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 60,000 వరకు అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. లైక్ ఎంఎస్ ఆఫీస్ అలాంటి నాలెడ్జ్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించి లొకేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో.
ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్, ఎస్సీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఏం చేయాలి అంటే మనకి ఆ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించిన సంస్థ ఉంది కదా, ఆ సంస్థలో మీరు ఎస్టాబ్లిష్మెంట్, అడ్మినిస్ట్రేషన్, స్టోర్స్ అండ్ పర్చేజ్ అండ్ అకౌంట్స్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇస్తారనమాట. అంటే లైక్ మీరు అక్కడ ఆ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. క్లర్క్ డ్యూటీస్ లైక్ ఫైల్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఏదైనా డేటా ఎంట్రీ చేయడం కానీ, ఇలాంటి వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మనకి ఆన్లైన్ విధానంలోని యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి అప్లై ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మీరు ఆన్లైన్ అప్లై అనేది చేసిన తర్వాత సో మీరు అప్లికేషన్ కాపీ ఏదైతే ఉంటుందో మీరు ఆన్లైన్ అప్లై అయిపోయిన తర్వాత అది ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ కాపీతో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో దాంతోపాటు మేమన్నీ కూడా అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీరు స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ అయితే చేసేసేయండి. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయాలన్నమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎవరైతే తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అయితే ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు, మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఫీజు గురించి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను కదా, ఆ యొక్క లింక్ క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అప్లై చేయడానికి. ఇక్కడ మీకు రైట్ సైడ్లోనే బ్లాక్ కలర్లో అప్లై నవ్ చెప్పేసి బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ డైరెక్ట్ మీరు లాగిన్ అవ్వవచ్చు. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కింద రిజిస్టర్ ఇయర్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయాలి. సో ఫస్ట్ రిజిస్టర్ ఇయర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ ఇచ్చేసి దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చేసి క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనకి అప్లై ఫామ్ అనేది వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఫ్రీగా ఆన్లైన్ అప్లై చేసి డైరెక్ట్గా సబ్మిట్ చేసేసేయచ్చు. మీకు అప్లై చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండ్ మీకు అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అప్లై చేయచ్చు అనేది అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకొని మీకు పోస్టింగ్ వచ్చేసి ఇదే సంస్థలో అయితే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే తక్కువ కాంపిటీషన్తో మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా మంచి సాలరీస్తో అనుకుంటే సో ఈ నోటిఫికేషన్ ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.